Hello, welcome everyone. Today at this section we are going to discuss about logical sequence of words. So it is a very important topic for all competitive exam. So here we go, question number 1. Arrange the following in a logical order. So what I am given: seed, plant, flower, fruit, tree. This is a given sequence. Okay, this is order. So arrange the following in the logical order. That means it can be arranged in some particular order. That means, so which one is first in that out of 5? So which one taken first? So clearly we have to observe. So out of 5, so firstly seed sowing into the plant. So seed sowing into the soil. So first seeds అనేవి soil లో మనం అనేది ఏం చేస్తామంటే భూమిలో నాటుతాం. దీని నుంచి మనకి ఏమొస్తుందంటే ప్లాంట్ వస్తుంది. ఓకే, అండ్ సీడ్స్ గ్రోయింగ్ అండ్ మేక్ ఏ ప్లాంట్. ఓకేనా, సీడ్స్ అనేవి ప్లాంట్ కింద ఫామ్ అవుతాయి, రైట్? సో అగైన్ ప్లాంట్స్ గ్రోయింగ్ అండ్ మేక్స్ ఏ ట్రీ. సో ప్లాంట్స్ అనేది మనకి ట్రీ కింద ఫామ్ అవుతుంది మళ్ళీ, రైట్? సో ట్రీ నుంచి మనకి ఏమొస్తాయి? సో ట్రీ నుంచి ఫస్ట్ క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. సో ట్రీ నుంచి మనకి ఫ్లవర్స్ అనేవి, సో ఫ్లవర్స్ కమ్ ఇన్ టు ద ట్రీ. ఓకేనా, ట్రీస్ నుంచి మనకి ఫ్లవర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఫ్లవర్స్ ప్రొడ్యూస్ అయ్యాక లాస్ట్లో మనకి ఫ్లవర్స్ నుంచి and finally what you are taken, so this flower gives fruit అంటే కన్వర్ట్ ఇంటూ ఫ్రూట్. సో ఫ్లవర్ అనేది మనకు ఫైనల్గా ఫ్రూట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో వాడిచ్చే ఇది దట్ ఈస్ అ లాజికల్ సీక్వెన్స్ ఆర్డర్. ఓకేనా, సో ఇందులో ఫస్ట్ ఏంటి వచ్చిందంటే 1. ఓకే, సీడ్ 1. నెక్స్ట్ ప్లాంట్స్ అనేది ఏమి ఇచ్చారు? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ట్రీ ఎక్కడ ఇచ్చారు? 5th ఆప్షన్. నెక్స్ట్ ఫ్లవర్ థర్డ్ ఆప్షన్, అండ్ ఫ్రూట్ 4th ఆప్షన్. 1 2 5 3 4, that is a 1 2 5 3 4 option D is a required answer. Am I clear? So first of all seeds sowing in a soil, and seeds clearly we have growing and make it into a plant. Again plant convert into tree. Again tree produce flowers, and flowers produce the fruit. So that is a sequence order. Option D is a required answer. Am I clear? Let's go to question number 2. Arrange the words given below in a meaningful sequence. So meaningful sequence, we can arrange the one story. Okay na, based on that given words. Police first one, second one punishment, third one crime, fourth one judge, and fifth one judgment. సో ఇందులో ఫస్ట్ మనకి ఏమొస్తుందంటే ఫస్ట్ క్రైమ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే విచ్ వన్ టేకెన్ ఫస్ట్? క్రైమ్స్. ఎవరైనా క్రైమ్ చేశారనుకోండి, అంటే ఫస్ట్ వన్ క్రైమ్ చేస్తే, ఓకే, క్రైమ్ వచ్చేటప్పటికి మీకు ఒక క్రైమ్ నుంచి, అంటే క్రైమ్ ఎవరైనా చేశారనుకో అరెస్ట్ చేయడానికి ఎవరు వస్తారంటే పోలీస్ వస్తారు. ఓకే, పోలీస్ వస్తారు. సో పోలీస్ ఏం చేస్తారు? సో జడ్జిమెంట్ కోసం జడ్జి దగ్గరికి వెళ్తారు. అంటే పోలీస్ క్రైమ్ చేశాక ఫైనల్గా మీకు ఆ జడ్జిమెంట్ కోసం జడ్జ్, ఓకేనా, జడ్జి దగ్గరికి అంటే ఈ క్రైమ్ చేసే వాళ్ళని జడ్జి దగ్గరికి తీసుకువెళ్తారు. సో జడ్జి ఏం చేస్తాడంటే జడ్జిమెంట్ చేస్తాడు. ఫైనల్గా జడ్జిమెంట్ ఇచ్చాక జడ్జి గివ్ ద జడ్జిమెంట్, అండ్ అప్పుడు ఆ క్రైమ్ చేసే వాళ్ళని పనిష్మెంట్ చేస్తారు. ఇది వాడిచ్చే ఆర్డర్ అన్నమాట. దిస్ ఈజ్ అ సీక్వెన్స్ ఆర్డర్. సో మీరు ఒక స్టోరీ కింద ఫామ్ చేసుకొని ఒక ఇలా మీరు ఒక బిల్డప్ చేయాలి. ఓకేనా, సో ఇందులో క్రైమ్ అనేది ఏమొస్తుంది? ఫస్ట్ థర్డ్ వన్. ఓకేనా, 3. నెక్స్ట్ వన్ పోలీస్, ఎన్నోది ఇచ్చారు ఆర్డర్లో? 1. నెక్స్ట్ వన్ జడ్జ్ అనేది 4. నెక్స్ట్ వన్ జడ్జిమెంట్ ఈజ్ అ 5, అండ్ పనిష్మెంట్ ఈజ్ అ 2. 3 1 4 5 2, 3 1 4 5 2. Option D is a required answer. Am I clear? Have a look at question number 3. Which one of the given responses would be a meaningful order of the following? What I am given? First one plant, next one street, third one room, and fourth one apartment, and fifth one town. So in that given words, so which one comes first? Rooms comes first. So first one meeku room vastundani. It is followed by flat.
సో రూమ్స్ అన్నీ అంటే మీకు రూమ్స్ అన్నీ ఉన్నాయనుకో దాన్ని ఏమంటారంటే ఫ్లాట్స్ అంటారు. సో ఫ్లాట్స్ నుంచి మీకు ఏమొస్తుంది, సో రూమ్స్ నుంచి మీకు ఏమొచ్చింది ఫస్ట్ రూమ్స్, ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఫ్లాట్స్. సో ఫ్లాట్ నుంచి మీకు ఏమొస్తుంది అంటే అపార్ట్మెంట్. ఓకేనా. సో కాంబినేషన్స్ ఆఫ్ ఫ్లాట్స్, మీకు ఎక్కువ ఫ్లాట్స్ ఉన్నాయని దాన్ని అపార్ట్మెంట్స్ అంటారు. ఓకేనా, అపార్ట్మెంట్ కింద ఫామ్ అవుతుంది. అగైన్ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా మీకు అండ్ ఫాలోడ్ బై ఇట్ ఈస్ అపార్ట్మెంట్స్ ఈజ్ ఫాలోడ్ బై స్ట్రీట్ అండ్ స్ట్రీట్ ఫాలోడ్ బై టౌన్. దిస్ ఈస్ అ సీక్వెన్షియల్ ఆర్డర్. ఓకేనా. సో your room is the third one, flat what I am given 1, next one apartment 4, next one street 2 and town 5. 3 1 4 2 5, 3 1 4 2 5 option C is the required answer. Am I clear? So once I am explain that, so in that particular order which one comes first? Room. So it is followed by flat, again flats followed by apartment is followed by street and street is followed by town. This is a sequential order. దాని ఆర్డర్లో మీరు అరేంజ్ చేయాలి. సో ఆప్షన్ సి ఈజ్ అ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 4. అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ఏ లాజికల్ ఆర్డర్. వాట్ ఐమ్ గివెన్? ఓషన్, రెయిన్, క్లౌడ్స్, రివర్, మాన్సూన్. సో ఇన్ దట్ క్వశ్చన్ క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్. సో విచ్ వన్ కమ్స్ ఫస్ట్? సో ఇన్ దట్ ఆర్డర్ విచ్ వన్ కమ్స్ ఫస్ట్? సో మాన్సూన్. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ మనకి ఏంటంటే మాన్సూన్, అంటే హెవీ రెయిన్స్ పడతాయి కదండి, ఆ సీజన్ని మనకి మాన్సూన్ అంటారు. సో మాన్సూన్ ఫాలోడ్ బై క్లౌడ్స్. సో క్లియర్గా క్లౌడ్స్ ఫామ్ అవుతాయి, మాన్సూన్లో ఎక్కువ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో క్లౌడ్స్ నుంచి మీకు ఏమొస్తుంది అంటే రెయిన్ వస్తుంది. క్లౌడ్స్ ఫామ్ అయ్యాక రెయిన్ వస్తుంది అనమాట. ఓకే, రెయిన్ ఫామ్ అయ్యాక ఏమొస్తుంది మీకు? సో అంటే రిమైనింగ్ చెక్ చేసుకోవడం. రెయిన్ వచ్చాక ఏమవుతుంది? సో రెయిన్ వచ్చాక ఏంటంటే మీకు వాటర్ ఎక్కువ వస్తుంది కదా, ఆ రివర్స్ అన్ని ఫిల్ అవుతాయి. సో రివర్స్ అన్ని మీకు పొంగి ప్రవహిస్తుంటాయి. ఆ రివర్లో ఉండే వాటర్ అంతా కూడా మీకు ఓషియన్కి వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ అ రిక్వైర్డ్ ఆర్డర్. ఓకేనా, సీక్వెన్షియల్ ఆర్డర్. సో విచ్ వన్ టేకెన్ ఫస్ట్? 5. నెక్స్ట్ వన్ మాన్సూన్ ఈజ్ ద ఫస్ట్ వన్. ఓకేనా, అండ్ సెకండ్ వన్ క్లౌడ్స్ అంటే థర్డ్ వన్. నెక్స్ట్ వన్ రెయిన్ సెకండ్ వన్. నెక్స్ట్ రివర్ ఫోర్త్ వన్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఓషన్ 1. 5 3 2 4 1. 5 3 2 4 1. Option B is a sequential order in that particular question. Okay, so first one monsoon comes first in that order and followed by clouds and clouds followed by rain and rain followed by river and river followed by ocean. Am I clear? Have a look at question number 5. Which of the following options shows the proper order of the given words? What I am given? Digestion and cooking and swallowing and testing. So in that sequential order which one comes first? కుకింగ్ కమ్స్ ఫస్ట్. సో ఫుడ్ ఫస్ట్ వన్. మనం ఫుడ్ ఏంటంటే కుక్ చేస్తాం, కుక్ చేసాక ఏంటంటే టేస్ట్ చేస్తాం. ఓకేనా, టెస్టింగ్. సో టెస్టింగ్ చేశాక ఏంటంటే మనం నెక్స్ట్ ఆర్డర్లో సో ఫస్ట్ కుక్ చేస్తున్నాం ఫుడ్, నెక్స్ట్ టెస్టింగ్ అయ్యాక ఏంటంటే ఇట్ ఈస్ ఫాలోడ్ బై వాడిచ్చే ఆ 5 వర్డ్స్లో తీసుకోవాలంట. అంటే యూ కెన్ అరేంజ్ ద లాజికల్ ఆర్డర్. సో కుకింగ్ టెస్టింగ్ తర్వాత మనం ఏం చేస్తామంటే చూయింగ్ చేస్తాం, అంటే నములుతాం. ఫుడ్ మనం తింటున్నప్పుడు నములుతాం. నమిలాక ఏం చేస్తాం? స్వాలోయింగ్ అంటే మింగేస్తాం. ఇది మింగడం. స్వీయింగ్ అంటే నమలడం. స్వీయింగ్ గమ్ అంటాం కదా, మన నములుతుంటాం బబుల్ గమ్, జస్ట్ లైక్ స్వీయింగ్ చేస్తాం. అంటే కుక్ చేసేది టెస్టింగ్ చేశాక నములుతాం, నమిలాక మింగేస్తాం, అదని స్వాలోయింగ్ అంటారు. సో అది ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే ఆ నమిలాక మనకి డైజెషన్ ప్రాసెస్లో అది మనకి ఫైనల్గా ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. సో ఫుడ్ ఈ సీక్వెన్షియల్ ఆర్డర్లో మనకి హ్యూమన్ బాడీలో ఫాలోఅప్ చేస్తుంది. ఓకేనా, వన్స్ అగైన్ వాట్ ఐమ్ గివెన్ ఫస్ట్ కుకింగ్ అంటే ఇక్కడ ఏం ఇచ్చాం? ఎన్నోది? సెకండ్ వన్ టేకెన్ ఫస్ట్. నెక్స్ట్ టెస్టింగ్ అండ్ 5th వన్. నెక్స్ట్ చూయింగ్ అండ్ 3rd వన్. నెక్స్ట్ వన్ స్వాలోయింగ్ 4th వన్. నెక్స్ట్ డైజెషన్ అనేది 1st వన్. అంటే 2 5 3 4 1 ఈజ్ రైట్. 2 5 3 4 1.